ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. అపర కుబేరుడు అనంత్ అంబానీ ప్రీ వెడ్డింగ్ వేడుకలు జామ్నగర్ జోగ్వాడ్ గ్రామంలో అన్నసేవ కార్యక్రమంతో ప్రారంభమయ్యాయి. స్థానిక ప్రజలకు ముఖేష్ అంబానీ, అనంత్ అంబానీలతో పాటు రాధికా మర్చెంట్ కుటుంబ సభ్యులు కూడా భోజనం వడ్డించారు. స్థానికుల ఆశీర్వాదం కోసం అంబానీ కుటుంబం ఈ అన్నసేవా కార్యక్రమం నిర్వహించింది. అతిథులకు ఇచ్చిన 9 పేజీల ఆహ్వాన పత్రికలో పశుపక్షుల చిత్రాలను చిత్రించారట. ఇందుకు కారణం ఏంటంటే గత 25 సంవత్సరాల నుండి జామ్నగర్లో 1 కోటికి పైగా చెట్లను నాటి అడవిగా మార్చారట. ఎన్నో జంతువులను, పశుపక్షులను కాపాడి ఈ అడవిలో పెంచుతున్నారట అంబానీలు. ఇక ఈ ప్రీ వెడ్డింగ్ కోసం వచ్చే అతిథులకు 2500 వంటకాల్ని వడ్డించనున్నట్లు సమాచారం. ఒకసారి వడ్డించిన వంటకం మరోసారి వడ్డించకుండా అతిథులు ఎప్పుడూ గుర్తుపెట్టుకునేలాగా ఈ కార్యక్రమం ఉండేలా చూస్తున్నారట. మెహందీ హాల్స్, మేకప్ రూమ్, హెయిర్ స్టైలింగ్ రూమ్, శారీ డ్రెస్సింగ్ రూమ్స్ అంటూ సకల సదుపాయాలు అతిథుల కోసం అమర్చిపెట్టారట. వీరి వివాహం కోసం 1000 కోట్లు ఖర్చు పెట్టనున్నట్లు తెలిసింది. ప్రపంచంలో అత్యంత ఖరీదైన వివాహం వీరిదే అవుతుంది. ఈ వేడుకకు ప్రముఖులందరికీ చార్టెడ్ ఫ్లైట్స్ ని ఏర్పాటు చేశారు. మన దేశంలో ప్రముఖులందరితో పాటు విదేశీ ప్రముఖులు బిల్ గేట్స్, మార్క్ జుకర్బర్గ్, భూటాన్ రాజు వంటి వారందరూ ఫ్యామిలీతో సహా ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారట. ముఖేష్ అంబానీ తన కూతురు ఇషా అంబానీ ఆనంద్ పిరమల్ల వివాహం కోసం 700 కోట్లకు పైగా ఖర్చు పెట్టినట్లుగా సమాచారం. ప్రపంచవ్యాప్తంగా చూస్తే ఇప్పటి వరకు ఖరీదైన వివాహం ప్రిన్స్ చార్లెస్, ప్రిన్సెస్ డయానాది. వీరి పెళ్లికి 916 కోట్లు ఖర్చు పెట్టారట. డబ్బులు ఉన్నాయని ఒక పెళ్లి కోసం ఇంత ఖర్చు పెట్టడం అవసరమా? రతన్ టాటా, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి లాంటి వారిని ఆదర్శంగా తీసుకుని సేవా కార్యక్రమాలకు వెచ్చించొచ్చు కదా అని కొందరు అంటుంటారు. కానీ మరికొందరు పరోక్షంగా ఖర్చు పెట్టే డబ్బంతా ప్రజల వద్దకే కదా చేరేది. ఎన్నో కుటుంబాలు ఈ పెళ్లి వల్ల ఆదాయం పొందుతాయని, వృధా అని అనాల్సిన అవసరం ఏమీ లేదని మరికొందరు చర్చించుకుంటున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.